ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల రాష్ట్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను తొలగించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతాలలో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు సాధించే కృషిలో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిన్న అబుదాబి సందర్శించారు. ఇంధన, సాంకేతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులతో ఆయన సమావేశమయ్యారు. అబుదాబి నేషనల్ ఆయిల్ కంపెనీ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. దక్షిణాసియాకు చేరువగా సుదీర్ఘ తీర ప్రాంతం కలిగిన ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల రాష్ట్రమని, ఈ రంగంలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని వారికి చంద్రబాబు నాయుడు వివరించారు. అనంతరం అబుదాబి ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ అహ్మద్ జాసిం, G42 ప్రధాన కార్యనిర్వహణాధికారి మన్సూర్ అల్ మన్సూరీతోనూ చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు వచ్చే జనవరి నుండి అందుబాటులోకి వస్తాయని, సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలకు అమరావతి కేంద్రంగా మారుతోందని ఈ సందర్భంగా వారికి చంద్రబాబు నాయుడు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతాలలో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో జరిగిన రాష్ట్ర వన్యప్రాణి బోర్డు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర పరిధిలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు తీసుకోవాల్సిన అటవీ అనుమతులు, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏనుగుల దాడులను తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ, పార్వతీపురం మన్యం జిల్లా సరిహద్దు ప్రాంతానికి ఒడిశా వైపు నుంచి వస్తున్న ఏనుగుల సమస్యను నివారించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలన్నారు. రాష్ట్రంలో కనిపించే తిరుమల లిమినియేసి బ్లూ టైగర్ సీతాకోక చిలుకను రాష్ట్ర సీతాకోక చిలుకగా గుర్తించాలని జాతీయ వన్యప్రాణి బోర్డుకు ప్రతిపాదన పంపనున్నామని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన హైదరాబాద్లో నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్లో తీసుకున్న నిర్ణయాలను సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాత్రికేయుల సమావేశంలో వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రస్తుతం అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను తొలగించాలని సమావేశం నిర్ణయించిందని తెలిపారు. శ్రీశైలం ఎడమగట్టు కాలువ, ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పునరుద్ధరించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం వచ్చే నెల 3న హైకోర్టులో విచారణకు రానున్నందున ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించామని మంత్రి వివరించారు. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను త్వరలోనే స్వస్థలాలకు తీసుకువస్తామని ప్రవాసాంధ్రుల సాధికారత శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. చేపల వేటకు వెళ్లి బంగ్లాదేశ్ కోస్ట్ గార్డులు అదుపులోకి తీసుకున్న విజయనగరం జిల్లా మత్స్యకారుల విషయంపై విదేశీ వ్యవహారాల శాఖ అధికారులతో సంభాషించామని మంత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రవాస సంఘం ఏపీఎన్ఆర్టీ ద్వారా బంగ్లాదేశ్లోని భారత రాయబారి కార్యాలయంలో ఉత్తర ప్రత్యుత్తరాలు ప్రారంభించామని తెలిపారు. ఆ దేశంలోని భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మతో ఫోన్లో మాట్లాడామని, మత్స్యకారులు మోంగ్లా పోలీస్ స్టేషన్లో ఉన్నట్టు భారత హైకమిషన్ గుర్తించిందని చెప్పారు. మత్స్యకారుల కుటుంబ సభ్యులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. కర్నూలు జిల్లాలో ఈ తెల్లవారుజామున అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కర్నూలు శివార్లోని చిన్న టేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సు పూర్తిగా దగ్ధమైంది. ఈ వేకువజామున అగ్ని ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుందని, ప్రమాద సమయంలో 40 మంది బస్సులో ఉన్నారని చెప్పారు. కొంతమంది ప్రయాణికులు అత్యవసర ద్వారాన్ని పగలగొట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డారని, క్షతగాతులను చికిత్స నిమిత్తం కర్నూలు సరోజన ఆసుపత్రికి తరలించామని అన్నారు. ఈ ప్రమాద ఘటనపై మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని చెప్పారు. బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లో మైనార్టీల విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని న్యాయ, మైనార్టీ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉర్దూ మాధ్యమంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మైనార్టీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలో రూపొందించిన స్టడీ మెటీరియల్ను నంద్యాలలో నిన్న ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఉర్దూలో 10వ తరగతి జరిగే విద్యార్థుల సౌలభ్యం కోసం నిపుణులతో స్టడీ మెటీరియల్ రూపొందించామన్నారు. మైనార్టీలకు ఉన్నత విద్యతో పాటు యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ వంటి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తోందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉన్నందున పెట్టుబడులు భారీ స్థాయిలో వస్తున్నాయని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ ఒక్క గూగుల్ డేటా సెంటర్ ద్వారా $15 బిలియన్ పెట్టుబడి సాధించడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని లంకా దినకర్ తెలియజేస్తూ అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో ఈ రోజు దూసుకెళ్తా ఉంది. 18 నెలల కూటమి ప్రభుత్వం 11 లక్షల కోట్ల పై చీలుగ్గా ఈ రోజు పెట్టుబడులను ఆకర్షించడం, 2047 నాటికి 15% వృద్ధి రేటుతో $2.4 ట్రిలియన్ ఎకానమీగా, ఆర్థిక వ్యవస్థగా స్వర్ణాంధ్ర దిశగా అవతరించేటటువంటి విధంగా ఆ లక్ష్యంతో ముందుకు వెళ్ళటం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం ఏదైతే ఉందో వికసిత భారత్ లో కీలక భాగస్వామ్యం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లాలో ఆకాంక్షిత బ్లాక్ కార్యక్రమం ఏబీపీ కింద పెనుగంచిప్రోలు, ఇబ్రహీంపట్నం మండలాలను ఆదర్శ బ్లాకులుగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని జాతీయ జల మిషన్ సంచాలకులు, కేంద్ర ప్రభారీ అధికారి ఎన్ అశోక్ బాబు అన్నారు. ఏబీపీ కింద అమలు చేస్తున్న కార్యక్రమాల పురోగతి తెలుసుకునేందుకు జిల్లాలోని పెనుగంచిప్రోలు, మండలపాడు గ్రామాల్లో ఆయన నిన్న పర్యటించారు. ఈ సందర్భంగా అశోక్ బాబు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో 15 మండలాలని ఐడెంటిఫై చేసింది నీతి ఆయోగ్ యాస్పిరేషనల్ బ్లాక్స్గా. 40 సూచికలని అచీవ్ చేయగలము అనేది మెయిన్ ఉద్దేశం. దానిలో భాగంగా పెనుగంచిప్రోలు మండలంలో ప్రైమరీ హెల్త్ సెంటర్ని విజిట్ చేశాము, అంగన్వాడీ సెంటర్ని విజిట్ చేశాము, హై స్కూల్ని విజిట్ చేశాము, పశువుల ఆసుపత్రిని కూడా దర్శించడం జరిగినది. ఏ విధంగా అచీవ్ చేయాలి అని వాళ్ళకి చెప్పడం జరిగినది. అన్ని చోట్ల పరిస్థితులు బాగానే ఉన్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 127వ సంచిక ఈ నెల 26వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 నంబర్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత అది 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో మరో 5 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి తెలియజేస్తూ కోస్తా జిల్లాల్లో రాబోయే 5 రోజులు కూడా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం, 5వ రోజున అత్యధిక ప్రాంతాలలో 6వ రోజు, 7వ రోజు మళ్లీ పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశం. రాబోయే 5 రోజులు కూడా ఉరుములు మెరుపులు కొనసాగే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరితో పాటుగా ఎన్టీఆర్, గుంటూరు, కృష్ణా, ప్రకాశం, బాపట్లతో పాటుగా నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు ఒక మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యంత అనుకూల రాష్ట్రమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు అమల్లో ఉన్న 2 పిల్లల నిబంధనను తొలగించాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతాలలో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. బంగ్లాదేశ్లో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ మత్స్యకారులను స్వస్థలాలకు తీసుకువస్తామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఈరోజు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు.